హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. దాదాపు అన్ని తెలుగు పత్రికల్లో, ఇంగ్లీష్ పత్రికల్లో ఈరోజు ఇచ్చిన బ్యానర్ ఐటెమ్ వార్తలేందంటే 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాల ఆ ఫిగర్సు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు. ఈ ఈ ఈ ఫలితాల ఎఫెక్ట్ భవిష్యత్తు రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి? మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల పైన, ఆంధ్రప్రదేశ్ పైన ఎట్లా ఉండబోతుందని తెలుగు పత్రికల్లో దాదాపు ఇదే ఒక విశ్లేషణ, కంపారిజను. పత్రికలు, టీవీ ఛానెల్‌లే కాదు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ అయితున్నాయి. దట్టు తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు కొత్తగా పార్టీ పెట్టి విజయ్ సినీ నటుడు ఒక సంచలనమైన విజయాన్ని సాధించిండు. కాకపోతే ఇంకా మ్యాజిక్ ఫిగర్‌కి రీచ్ కాలేదు. అయినప్పటికీ సంచలనం. 2024 ఫిబ్రవరిలో పార్టీ ఏర్పాటు చేసిండు. చాలా షార్ట్ టైమ్‌లో వారు దూసుకొని పోయారు. అది ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు టాపిక్ అయింది అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ. టాపిక్ అయింది కూడా. విజయ్ విజయం ఆంధ్రప్రదేశ్ పైన, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన ఎఫెక్ట్ అయిద్దా? వారు ఆ విజయ్ ఎన్నికల ప్రచారంలో చేసిన ఒక కామెంట్ నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయితుంది. సింహం సింగిల్‌గానే వస్తది. సింహం ఎప్పుడు సింగిల్‌గా ఉన్నా అది గుంపుతో ఉన్న సింహం సింహమే, సింహమే రాజు. గెలిచేది సింహమే అని చెప్పి. ఈ సింగిల్‌గా సింహం వస్తది అనేది జగన్మోహన్ రెడ్డి 2019లో సింగిల్‌గానే పోయిండు. విజయం సాధించిండు. అసలు ఆ మాటకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఏ రోజు కూడా ఏ పార్టీతోనూ పొత్తులకి ఆరాటపడలేదు. పొత్తుల కోసం ప్రయత్నం చేయలే, మాట్లాడలే. 2014 గాని, దానికంటే ముందు 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బై ఎలక్షన్స్ గాని, 2019 ఎన్నికలు గాని, 2024 ఎన్నికలు గాని. అది గెలవని వాడిని. ఏదైనా గాని. సింగిల్‌గా పోవటానికే ప్రయత్నం చేసిండు. సింగిల్‌గానే ఎళ్ళిండు. ఈ రోజు కూడా మళ్ళా భవిష్యత్ ఎన్నికలు కూడా ఆయన ఎక్కడ అలయన్స్ గురించి ఆలోచించట. ఇక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు మంది 15 సంవత్సరాలు ఉంటది. ఇది ఇట్లే ఉంటది. కూటమి. కూటమి ఉంటే తప్ప మనం గెలవం అనే ఒక నేరేషన్ క్రియేట్ చేస్తారు గానీ, జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బయటకొచ్చినా సింగిల్‌గానే మళ్ళీ ఎన్నికలకెళ్తాడు అనేది అదొక ఒక నెరేషన్ అయితే బిల్డ్ చేసిండు. దానికి సంబంధించి అన్ని పత్రికల్లో ఇదే వార్తలొచ్చినియి. తమిళనాట విన్నింగ్ సౌండు విజయ్ బ్లాక్ బస్టరు అతిపెద్ద పార్టీగా టీవీకే ఒంటరి పోరులో 107 స్థానాల విజయకేతనం. చరిత్ర సృష్టించిన మరో ఎంజీఆర్‌గా దళపతి, పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే ప్రభంజనం. తొలి ఎన్నికల్లోనే అధికారం కైవసం చేసుకునే దిశగా అడుగులు. పెరంబూరు, తిరుచిరాపల్లి ఈస్టు 2 చోట్ల భారీగా ఆధిక్యంతో విజయం గెలుపు. త్రిముఖ సమరంలో మట్టి కరిచిన ద్రవిడ పార్టీలు. అధికార డీఎంకే 2వ స్థానానికి, అన్నా డీఎంకే 3వ స్థానానికి పరిమితం. డీఎంకే కూటమికి 74 సీట్లు, అన్నా డీఎంకేకు 53. ఇది స్టాలిన్‌తో సహా ఓడిపోయారు. బ్లాక్ బస్టర్ విజయమే. ఇది తొలి ఎన్నికల్లోనే అధికారం కైవసం చేసుకోవడం. 2 సార్లు నిలబడి 2 స్థానాల్లో కూడా భారీ మెజార్టీతో విజయం సాధించడం. ఇది కంపారిజన్ తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సినీ స్టారు. పవన్ కళ్యాణ్‌కి కూడా చాలా క్రేజ్ ఉంది. యూత్‌లో ఫాలోయింగ్ ఉంది. అయినప్పటికీ 2 స్థానాల్లో ఓడిపోయిండు 2019 ఎన్నికల్లో. అసలు వాళ్ళు పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మొదటి ఎన్నికల్లో అసలు నేను పోటీ చేయనని చేతులెత్తేసిండు. ఒక రాజకీయ పార్టీగా పార్టీ రిజిస్టర్ చేసిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడమే ప్రధాన ఎజెండా ఉంటది రాజకీయ పార్టీ. ఇంకోటి అది రాజకీయ పార్టీ కదా! ట్రస్టో, ఇంకోటో అయితే వేరే విషయం. మెమోరియల్ అయితే. పొలిటికల్ పార్టీగా పెట్టినప్పుడు రాజకీయాల్లో ఎన్నికలే ముఖ్యం. ఎన్నికల్లో గెలిపే క్రైటీరియా. అటువంటిది 2014 నేను పోటీ చేయట్లేదు కానీ కూటమికేయండి ఓట్లు తెలుగుదేశం పార్టీ, బీజేపీకి అని చెప్పిండు. 2019లో సింగిల్‌గా పోటీ చేసిండు. సింగిల్‌గానే పోటీ చేసినప్పటికీ 2 ప్లేసుల్లో నిలబడ్డప్పటికీ ఆయనతో సహా ఓడిపోయిండు. ఒకటే ఒక సీటు గెలిచింది. దాని తర్వాత 2024కి వచ్చేటప్పటికి కూటమిలో మొత్తం సీట్లు పోటీ చేయలే. అప్పుడు 137 చేస్తే 2019లో మొన్న 21 మాత్రమే చేశారు. 21 గెలిచిండు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని కంపేర్ చేస్తున్నారు విజయ్‌తోని. పవన్ కళ్యాణ్‌కి ఆ ఫైర్ ఎందుకు లేదు అని చెప్పి ఎవరు మాట్లాడుతున్నారంటే, ఇగో మన పవన్‌లో ఆ ఫైర్ ఎందుకు లేదు? ఆ ఫైర్ ఏమైంది? అని చెప్పి వైసీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడట్లా, బీజేపీ నాయకులు మాట్లాడారు. జనసేన పార్టీ నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానించే అభిమానులు, ఈ పవన్‌లో ఆ ఫైర్ ఎక్కడికి పోయింది? ఈ పవన్ ఫైర్ కేవలం చంద్రబాబు నాయుడు గారిని మోయటానికి, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని కాపాడటానికే ప్రయత్నం చేస్తుందా? జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడుకునేది జనసేనను ఒక మార్పు కోసం రాజకీయ పార్టీ పెట్టినా అని, మా భుజాల పైన తెలుగుదేశం పార్టీ జెండాను పెట్టి మోపిస్తుండు పవన్ కళ్యాణ్ అని చెప్పి
ఇప్పటి వరకు అనుకున్నారు. ఇప్పుడు ఇంకా ప్రెజర్ పెరిగింది విజయంతోనే. పదే పదే ఆయన 15 సంవత్సరాలు కూటమి ఉంటది. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటాడు అని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడల్లా వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింటుంది జనసేన నాయకులు. ఇప్పుడు నాకు తెలిసి గళాలిప్పుతారు జనసేన పార్టీలో ఉన్న నాయకులు. పవన్ కళ్యాణ్ పైన కూడా ఒత్తిడొస్తది. 2029 ఎన్నికల పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి సింగిల్‌గానే పోతాడు. మరి పవన్ కళ్యాణ్ గారు బయటకొచ్చి సింగిల్‌గా ఏమైనా పోటీ చేస్తాడా? 2029 ఎన్నికల ఫలితాలు ఏపీలో ఎన్నికల ఫలితాలపైన ఇప్పుడు ఈ తమిళనాడు విజయ్ విజయం ఎఫెక్ట్ తప్పనిసరిగా ఉంటదని ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇది ఒక వార్తగా జగన్ ట్రాక్‌ని ఫాలో అయ్యిండు. జగన్ ట్రెండ్‌ని ఫాలో అయ్యిండు. జగన్ ఫార్ములాలు ఫాలో అయ్యిండని ఇప్పటికి వైఎస్ఆర్‌సీపీ ట్రోల్ చేస్తూనే ఉంది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా సింగిల్‌గానే ఎళ్ళిండు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే పద్ధతిలో ఎదుర్కొనుడు. ఎందుకంటే 40 సంవత్సరాల సీనియారిటీ ఉన్న రాజకీయ నాయకుడు ఆ పార్టీని ఎదుర్కొండు తెలుగుదేశం పార్టీని. అటువంటి సందర్భమే తమిళనాడులో కూడా కురువృద్ధ పార్టీలు, ద్రవిడ పార్టీలు అంటే డీఎంకే గాని, ఏఐడీఎంకే ఇప్పటిగా దశాబ్దాల కాలం. డీఎంకే అయితే ఇంకా పాతది. ఏఐడీఎంకే దశాబ్దాల కాలానికి సంబంధించి వాళ్ళు వాళ్ళు ఆ 2 పార్టీలు కూడా అనేక సార్లు పవర్‌ని ఎంజాయ్ చేశారు. పార్టీ పటిష్టంగా ఉంది. గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా నిర్మాణం అయింది. అటువంటి పార్టీలను ఎదుర్కొని కొత్తగా రాజకీయాల్లోకి విజయం సాధించిండు. పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెడితే 2024 కూడా సొంతంగా పోటీ చేసే ప్రయత్నం గాని, పోటీ చేద్దామనే ఆలోచన గాని ఎందుకు చేయలేదు? ఈ రోజుకి కూడా మళ్ళా 15 సంవత్సరాల వరకి సొంతంగా పోటీ చేయనని ఎందుకు డిక్లేర్ చేస్తాండు? ఆ పవన్‌లో ఆ పవర్ ఎటుపోయిందా? చావ సచ్చిందా? అని చెప్పి జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ఈ చర్చ, ఈ ఒత్తిడి 2029 ఎన్నికల ఫలితాలపైన, ఎన్నికల సరళిపైన, ఎన్నికల పైన ప్రభావం చూపిస్తదా? అనే ఒక వాతావరణం అయితే వచ్చేసింది. ఇది మన పవన్‌లో ఆ ఫైర్ ఏమైంది? తమిళనాడు విజయ్ గెలుపుతో జనసేన శ్రేణుల అంతర్మదనం. పార్టీ పెట్టి 12 ఏళ్లయినా ఇంకా పొత్తు తిరుగుడు పువ్వు మాదిరి రాజకీయం ఎందుకు? ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకపోవడం వల్లే రాజకీయంగా ఎదగలేకపోతున్నామనే ఆవేదన. సొంతంగా ఎదగడానికి ప్రయత్నించకుండా మరో 15 ఏళ్లు పొత్తులే అంటూ పవన్ ప్రకటనలు ఎందుకు? టీడీపీకి ఊడిగం చేయాల్సిన దౌర్భాగ్యం తమకెందుకని జనసేన శ్రేణుల్లో ఆవేదన అని చెప్పి ఒక వార్త ఇస్తే, అయ్యో బాబు అని ఇంకొక వార్తనిచ్చారు. తమిళనాట ఫలించని చంద్రబాబు ప్రచారం, ఆయన ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాలను మూడో స్థానానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు. తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు. వారు ప్రచారం చేసిన కాన్స్టిట్యున్సీల్లో అన్ని కాన్స్టిట్యున్సీల్లో సెకండ్ కూడా కాదు, థర్డ్ ప్లేస్‌కెళ్ళిందంట. అంటే వేవ్ అట్లుంది వేవ్. చంద్రబాబు నాయుడు గారు పోయి చెప్తే ఓటేసేంత పరిస్థితి అక్కడ ఉండదు కదా! ఇది ఒక వార్త అయితే, జగనేనేమో రైతులను ఆదుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జనసేన కార్యకర్త. అధికారుల తీరుకు నిరసనగా బైఠాయింపు, బయటకు పంపేసిన పోలీసులు. కడప కలెక్టరేట్‌లో బైఠాయించిన జనసేన కార్యకర్త వెంకటయ్య. జగనేనేమో రైతులను ఆదుకున్నారు అని చెప్పి వైఎస్ఆర్‌సీపీ కార్యకర్త కాదు చెప్పింది. జనసేన పార్టీ నాయకుడు వెంకటయ్యట కడప జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక దగ్గర కూర్చొని నిరసన వ్యక్తం చేశాడు. ఇది ఒకటే కాదు. జనసేన పార్టీలోని చాలామంది నాయకులు బయటకొచ్చి అప్పుడప్పుడు మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే రైతులకు మంచి జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే దళితులకు మంచి జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బలహీన వర్గాలకు మంచి జరిగింది. మనం కూటమి అధికారంలో ఉన్నప్పటికీ మనకు వివక్ష జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆవేదనను ఎక్కడా కూడా ఆయన వింటున్నట్లేదు. ఆయన మళ్ళీ ఎప్పుడో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు బయటకొస్తారు. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకి మనం మద్దతు ఇస్తాను. ఆయనే ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. వీళ్ళ ప్రాణం చితుక్కునంటుంది. వీళ్ళ ప్రాణం చితికనని బయట చెప్పుకోలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఇది ఒక వార్త అయితే, మార్గదర్శి కేసు ఇక్కడితో ముగించాలంటే ఆస్తుల అటాచ్‌మెంట్ చేసి బాధితులకు పంచుతాం. సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు. రామోజీ మృతితో మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగియవు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారం కాదు, ప్రజాధనానికి సంబంధించిన చట్టాల ఉల్లంఘన. ఆర్బీఐ, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మార్గదర్శికి నోటీసులు జారీ చేసి కేసు మూసివేయాలని మార్గదర్శి న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనకు సుప్రీం బ్రేకు. దర్యాప్తు దశలో కేసును హైకోర్టు కొట్టివేయడంపై సుప్రీంకోర్టులో ఉండవేలు పిటిషన్. మార్గదర్శి కేసు ఇక్కడితో ముగించాలంటే మార్గదర్శి ఆస్తులను అటాచ్ చేసి ఆ కస్టమర్లకు పంచాలని సుప్రీంకోర్టు సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. మార్గదర్శి పైన రామోజీరావు గారు ఉన్నప్పుడు అక్రమాలు చేసింది, అక్రమ వసూళ్లు చేసి ప్రజల నుంచి ఆ డబ్బును దుర్వినియోగం చేశారని ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్‌ని ఇప్పుడు ఏం చేశారంటే తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేపించుకున్నారు మార్గదర్శికి సంబంధించిన యాజమాన్యం.
ఏమని చెప్పారు? అసలు ఆ మార్గదర్శికి సంబంధించి రామోజీరావు గారి పైన కదా కేసు అయింది. అక్యూజ్డ్. ఆయన లేడు, చనిపోయిండు కాబట్టి కొట్టేయండి కేసు. అంటే ఆయన పైన వ్యక్తిగతంగా కేసు పెట్టలే. ఎంత అనైతికంగా అంటే ఈనాడు పేపరు, ఈటీవీ చెప్తా ఉంటది. నైతిక విలువలు, నైతిక విలువలు, విలువలతో కూడిన మేము జర్నలిజం చేస్తామని. విలువలతో కూడిన జర్నలిజం చేయట్లే, విలువలతో కూడిన వ్యాపారం చేయట్లే అనిపిస్తుంది. మార్గదర్శి అనే పేరుతోని 2600 రూపాయలు, 2600 రూపాయలు అక్రమంగా డిపాజిట్లు వసూలు చేసి, కొంతమంది వ్యక్తులకు సంబంధించిన బ్లాక్ మనీ దాయటానికి మార్గదర్శిని పెట్టారు. దానికోసం దీన్ని ఉపయోగించుకుంటూ కొంతమంది ప్రజలకి తెలవకుండానే వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ డాటా తీసుకొని, పాన్ కార్డులు తీసుకొని వాళ్ళ పేరుతోని డిపాజిట్లు, ఈ బ్లాక్ మనీ డిపాజిట్ల పేరుతోని డిపాజిట్ చేసి అదంతా పెద్ద కుట్ర జరిగింది, కుంభకోణం జరిగింది అని ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు మాజీ ఎంపీ ఆరోపిస్తూ కోర్టులలో కేసు. దాన్ని బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్‌ను కొట్టేపిచ్చారు. ఎందుకంటే ఆయన లేడు, రామోజీరావు గారు లేడు కాబట్టి అయిపాయని. రామోజీరావు అంటే ఎంత అనైతికం చూడండి. రామోజీరావు గారు లేకపోవచ్చు. మార్గదర్శి ఉందిగా. మార్గదర్శి ఉంది. మార్గదర్శి సంస్థలో కుట్ర జరిగింది, కుంభకోణం జరిగింది. ఆ సంస్థకు ఆస్తులున్నాయి. ఆ సంస్థ రన్నింగ్‌లో ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సంస్థ ఉన్నాక దాంట్లో ఉన్న ఒక వ్యక్తి చనిపోతే క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆగవు. ఒకవేళ ఆగాలి అంటే మీరు ఆ ఆస్తులు మొత్తం పంచేయండి, అటాచ్‌మెంట్ చేసేసి ఆ పబ్లిక్‌కి పంచండి. ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, ఎవరికైతే అన్యాయం జరిగిందో అప్పుడు ఈ కేస్ క్లోజ్ అయిద్ది తప్ప అంతవరకు కాదు అని చెప్పి చాలా క్లియర్‌గా వాళ్ళు నిన్న వ్యాఖ్య చేసింది సుప్రీంకోర్టు. రైట్. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. మమత కంచుకోట్ల కమలం, తమిళ జననాయగన్ విజయము. అసెంబ్లీ ఎన్నికల్లో 2 పెను సంచలనాలు జరిగినాయి. వాస్తవంగా తమిళనాడులో 3 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు మమతా బెనర్జీ. మన పశ్చిమ బెంగాల్‌లో సారీ. పశ్చిమ బెంగాల్‌లో 3 సార్లు ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సాధించిన మమతా బెనర్జీ నాలుగోసారి ఓడిపోయారు. వారితో సహా ఓడిపోయారు. ఇది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా తమిళనాడు సెంట్రిక్‌గా చర్చ జరుగుతుంది. రిజల్ట్‌కి ముందు పశ్చిమ బెంగాల్ సెంట్రిక్‌గా చర్చ జరిగింది. పశ్చిమ బెంగాల్, మమతా బెనర్జీ, మోడీ, అమిత్ షా, ఎన్నికల సంఘం. ఈ 4 విషయాలపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆఖరికి ఓట్ల లెక్కింపులో అబ్జర్వర్‌లని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని ఏస్తున్నాం అని చెప్పి ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే, దానిపైన హైకోర్టు, కలకత్తా హైకోర్టుకి, దాని తర్వాత సుప్రీం కోర్టుకి కూడా కేసేశారు మమతా బెనర్జీ. ఈ 2 కోర్టులు కూడా అది కరెక్టే, ఎన్నికల సంఘం తీసుకున్న డెసిషన్‌లో మేము ఇన్వాల్వ్ కామని చెప్పినియి. మోడీ ఎన్నికల ప్రచారం చివరి దశ ముగించిన తర్వాత అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి రిటర్న్ అయ్యే సందర్భంలో నేను మళ్ళీ వస్తా. మే 4 తర్వాత ఎన్నికల ఫలితాలు అయిన తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి పశ్చిమ బెంగాల్ వస్తా అని చెప్పాడు. అంత కాన్ఫిడెంట్‌గా వాళ్ళున్నారు. మరి కాన్ఫిడెన్స్ ఎనక ప్రజాబలమా? లేదా మ్యానిప్యులేషనా? అనేది పెద్ద ఎత్తున చర్చ. వారు నిన్న ఒకటి తెరపైకి తీసుకొచ్చారు మమతా బెనర్జీ. ఎన్నికలు సక్రమంగా జరగల సర్ అనే ఒక దాంతోని ఈ విజయం సాధించారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. స్టాలిన్‌తో సహా ఓడిపోయారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఓడిపోయారు. ఇవన్నీ పరిణామాలు చూస్తున్న సందర్భంలో ఎన్నికల పైన అనుమానాలు వస్తున్నాయని మమతా బెనర్జీ కూడా నిన్న మాట్లాడారు. కంచుకోటలో కమలము అని చెప్పి ఒక వార్తనిచ్చారు. ఈ బెంగాలు, మిగతా రాష్ట్రాలలో కేరళ గాని, అస్సాం గాని, పుదుచ్చేరిలో గాని క్లియర్ మెజారిటీ వచ్చేది. ఒక తమిళనాడులో దేశవ్యాప్తంగా చర్చ ఇప్పుడుంది. కానీ అక్కడ క్లియర్ మెజారిటీ లే. ఇంకో 11 సీట్లు తగ్గుతున్నాయి. ఆ 11 సీట్లు అసలు ఎవరు మద్దతు ఇస్తారు? ఇది ఒక పెద్ద ట్విస్ట్ ఉంది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో. ఎందుకంటే డీఎంకే, ఏఐడీఎంకే వాళ్ళకు సీట్లున్నాయి. కాంగ్రెస్ పార్టీ చిన్న చితక పార్టీలుకి 4, 5 సీట్లున్నాయి గానీ, ఇయన్నీ కలిపినా గానీ విజయ్‌కి సరిపోవు. మరి డీఎంకే మద్దతు తీసుకుంటాడా? ఏఐడీఎంకే మద్దతు తీసుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో ఆ 2 పార్టీలతోని పొత్తు లేదు అని ప్రకటించాడు. ఇక ఉంది ఏందంటే బీజేపీ ఉంది. బీజేపీ సీట్లతోని తీసుకుంటారా? ఏఐడీఎంకే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చర్చ. బీజేపీతోని ఒకవేళ తీసుకునే పరిస్థితి అయితే విజయ్ గెలుపు పైన కూడా అనుమానాలొస్తాయి. ఇప్పటికిప్పుడు బీజేపీ సహకారం తీసుకొని బీజేపీతోని పొత్తు కలిసి ఎన్డీఏ కూటమిలో కలిసిండు అనుకోండి. విజయ్ గెలుపు నిజమైన గెలుపా? ఇది మిషన్‌ల గెలుపా? మ్యానిప్యులేషనా? అనే చర్చ ఇప్పటికే స్టార్ట్ అయితుంది అసలు. అంటే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉన్న బీజేపీ ఆడిస్తున్న ఇది గేమా అనేది ఒక చర్చ వస్తది. మరి ఏం చేస్తాడో విజయ్ చూడాల. రైట్.
ప్రజా వ్యతిరేక విధానాలకు ఫలితం ఇదే. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో అధికార పార్టీల ఓటమికి కారణం ఇదే. అధికారాన్ని ప్రజా సంక్షేమానికి వినియోగించాలి. లేకుంటే ఎన్నికల్లో ఫలితాలు ఇలాగే ఉంటాయి. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు బాధ్యతతో ఉండాలి. మంత్రులు సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల రిజల్ట్ వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మీడియా, లోకేష్ గారు వాళ్ళ కామెంట్స్‌లో తేడా వచ్చింది. మనం ఇట్లే ఉంటే ఇదే పరిస్థితి మనకొస్తదని చెప్పినట్టుంది ఇండైరెక్ట్‌గా. అది డైరెక్ట్‌గా చెప్పట్లేదు గానీ, ప్రజా వ్యతిరేక విధానాలకు ఫలితం ఇదే అంటున్నాం. కాబట్టి మనం జాగ్రత్తగుండాలి. ఎందుకు ఆ ఆందోళన, భయం? మనం జాగ్రత్తగుండాలి, మనం జాగ్రత్తగుండాలి. ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటే ఇదే ఫలితం వస్తది అని చెప్తుండు. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని గొడ్డల పార్టీ, నరుకుతుడు, సంపుతుడు, విధ్వంసం ఇదే అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన 11 సీట్లు వారు అసలు అసెంబ్లీకి రావట్లేదు అని బయట ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయన పేరు తీసుకోకుండా వీళ్ళు విమర్శ చేయట్లేదు. మొత్తం రోజువారీ కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి అనే పేరు తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని, తెలుగుదేశం పార్టీ నాయకులు మాటలు లేవు. తెలుగుదేశం పార్టీ పత్రికలో ఆయన పేరు లేకుండా వార్త లేదు. ఎందుకు భయాందోళన? జగన్మోహన్ రెడ్డి బయటకొస్తే ఎందుకు ఆ ఎక్స్‌పోజర్ వస్తుంది ప్రజల నుంచి అనే ఒక టెన్షన్ ఉందా? లేదంటే మీరు తీసుకుంటున్న నిర్ణయాలపైన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మనం తీసుకుంటున్నాం అని ఏమన్నా ఆత్మ పరిశీలనలో తెలిసిందా? మీరు పదే పదే ఏ క్యాబినెట్ మీటింగ్ పెట్టినా కలెక్టర్ల సభ జరిగిన. ప్రజల భూములు తీసుకోవాలి, పారిశ్రామికవేత్తలకి ఎట్లా ఇయ్యాలి? అది ఎజెండా లేకుండా అసలు అంశం లేదు. ఇప్పుడు రేపో మాపో కలెక్టర్ల సదస్సు ఉంది. అందులో కూడా అదే చెప్తారు. మనం పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు టాప్ ప్రయారిటీ ఇయ్యాలని. క్యాబినెట్ మీటింగ్ జరిగితే అదే. రిలయన్స్‌కి ఎక్కడియ్యాలి? రైడెన్‌కి ఎక్కడియ్యాలి? అదానికి ఎక్కడియ్యాలి? ఆర్‌సెల్ఆర్ మిట్టల్‌కి ఎక్కడియ్యాలి? లూలు కంపెనీకి ఎక్కడియ్యాలి? ఊర్సా కంపెనీకి ఎక్కడికియ్యాలి? ఎక్కడియ్యాలి భూములు? రైతులియ్యాలా? ప్రభుత్వ భూములు ఇయ్యాలా? ఇదేనా ఇగ? ఇవన్నీ ఏమంటారు మరి? ప్రజా వ్యతిరేక విధానాలు గదా! రైతుల భూములను తీసుకుపోయి పారిశ్రామికవేత్తలకిచ్చి, ఇదే అభివృద్ధి, ఇదే ఫార్ములా అంటే రైతులు ఊరుకుంటారా? బలవంతంగా గుంజుకెళ్ళి ఆర్‌సెల్ఆర్ మిట్టల్ కంపెనీ కోసం తొర్లవాడలో భూములు సమీకరించారు, సేకరించారు. కనీసం ఆ శంకుస్థాపనకు ఆ రైతులకు ఆహ్వానం లేదు. ఆ రైతులు కళ్ళతోని చూడలే శంకుస్థాపనని. నిర్బంధించి మరి గ్రామాలని శంకుస్థాపన చేశారు. ఇగో ఇవన్నీ వారికి గుర్తొస్తున్నట్టు. మనం తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజల సంకటమైతాయి. ప్రజల భూములు తీసిపోయి పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నాం. దాన్ని అభివృద్ధి అంటున్నాం. దాంతోని ఉద్యోగాలొస్తాయి అంటున్నాం. ఊడిగం చేపిస్తున్నాం వాళ్ళతోని అని చెప్పి అనుకుంటున్నట్టుంది. ఇది ప్రజా వ్యతిరేక విధానాల ఫలితం ఇది. జాగ్రత్తగుండాలి, మనం జాగ్రత్తగుండాలని చెప్తుండు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఆంధ్రప్రభలో. సర్తో కీలక మలుపు సర్తో మలుపు కీలక గెలుపాట దీదీ పరాజయమైన కారణాలెన్నో అని దశాబ్దాల పోరాట కమలం వికాసం అవినీతి ప్రజా వ్యతిరేకతే దీదీ ఓటమి కారణం. మమతపై సానుకూలంగా లేని బెంగాల్ ప్రజలు రాష్ట్రంలో లోపించిన శాంతి భద్రతలు. ఎస్ఐఆర్తో 24 లక్షల ఓట్ల తొలగింపు అత్యధికులు మయన్మారు బంగ్లాదేశీలే. కుదిపేసిన ఆర్జీవి ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటన బీజేపీని ఆదరించిన ముస్లిం ఓటర్లు. పనిచేసిన మహిళలకు 3,000 హామీ భారీ మెజార్టీ కట్టబెట్టిన బెంగాల్ ఓటర్లు. ఇది వాస్తవంగా బెంగాల్‌లో దీదీ ప్రభుత్వ పరిపాలన పైన కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది. శాంతి భద్రతలు. ఆర్జీవికార్ ఆసుపత్రిలో ఒక డాక్టర్‌ని నిర్దాక్షిణ్యంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఆ ఇష్యూ పెద్ద ఎత్తున బెంగాల్‌లో కుదిపేసింది బెంగాల్‌ని. ఆ కుదుపు బెంగాల్‌లో మమతా బెనర్జీ ఓటమి దాకొచ్చింది. ఆర్జీవికార్ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన బాధితురాలు కుటుంబం నుంచి వాళ్ళ తల్లిని కంటెస్ట్ చేపించారు బీజేపీ. గెలిచిందామె. మంచి మెజారిటీతోని గెలిచింది. అంత సానుభూతి ఉంది. అటువంటి ఇంకా 2, 3 సంఘటనలని తీసుకొని ఆ మహిళల్ని రాష్ట్ర వ్యాప్తంగా తిప్పింది బీజేపీ. ఆ బాధితుల్ని తిప్పి ఒక పొలిటికల్ స్ట్రాటజీని ప్లే చేశారు. పొలిటికల్ మేనేజ్మెంట్‌ని స్టేట్ చేశారు. పోల్ మేనేజ్మెంట్‌ని పగడ్బందీగా బీజేపీ వ్యూహాత్మకంగా అమలు చేసింది. దాంట్లో భాగమే వారు విజయం సాధించినట్టు కీలక మలుపు తిరిగింది అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. రైట్. కేరళ హస్తము లెఫ్ట్ ఫెడ్ ఔట్. మొత్తం భారతదేశ చరిత్రలో, భారతదేశ రాజకీయ చరిత్రలో వామపక్ష అంటే కమ్యూనిస్టు పార్టీ ముఖ్యమంత్రి లేకుండా ఏదో ఒక రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంటది అధికారంలో. లేకుండా ఉన్న చరిత్ర ఇప్పుడు నిన్న స్టార్ట్ అయింది. కమ్యూనిస్ట్ పార్టీ లేని, కమ్యూనిస్ట్ జెండా లేని రాష్ట్రంగా దేశంగా ఇది ఫస్ట్ టైమ్ రికార్డు యూడీఎఫ్ గెలిచింది నిన్న. త్రిపురలో, పశ్చిమ బెంగాల్‌లో లేదా కేరళలో
ఈ 3 రాష్ట్రాల్లో అక్కడ ఓడిపోతే ఇక్కడ ఓడిపోతే అక్కడ మొత్తానికైతే కమ్యూనిస్ట్ జెండా ఏదో ఒక రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి ఉండు అని చెప్పుకునేది కమ్యూనిస్టు కామ్రేడ్స్. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు కమ్యూనిస్టులు లేని దేశంగా, కమ్యూనిస్టు అధికారంలో లేని రాష్ట్రం ఉన్న దేశంగా భారతదేశం మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పాటైంది. ఇదొక హిస్టారికు విషయము. రైట్. ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజాశక్తి. తమిళనాట విజయ విహారం, కేరళ హస్తగతము, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో కమలం, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్న ఈసీ అని చెప్పి ప్రజా తీర్పును గౌరవిస్తానని సిపిఎం పార్టీ చెప్పింది. మోడీ నాయకత్వంపై పెరుగుతున్న విశ్వాసాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చెప్తున్నారు. మోడీ నాయకత్వం పైన విశ్వాసం, ఆ విశ్వాసం ఉంది కాబట్టి మనం పొత్తులో ఉండాలి అని చెప్తారు. మరి ఏం కథ? రైట్. దిశ పేపర్. బీజేపీ తీన్మార్ అని అస్సాము, బెంగాలు, పుదుచ్చేరిలో గెలిచారు కాబట్టి తీన్మార్. తమిళనాట సిటీ మారట. ఇది ఒక వార్తని దిశ పేపర్ బ్యానర్ ఐటమ్గా ఇచ్చింది. రైట్. ఓటర్లు బలమైన మార్పును కోరుకున్నారట. బెంగాల్లో విజయం బీజేపీ అకుట దీక్ష నిదర్శన. ఎన్నికల ఫలితాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందన. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలపై ప్రశంసల వర్షం కురిపించారట. ఓటర్లు బలమైన మార్పును కోరుకున్నారు. మీరేం కోరుకున్నారు? బలమైన మార్పును కోరుకొని రాజకీయ పార్టీ పెట్టారు. కానీ మీ మీ మార్పు ఏముంది? చంద్రబాబు నాయుడు గారి జెండా మోయటానికి ఉందని జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడుకున్నారు. ఓటర్లు బలమైన మార్పే కోరుకుంటారు. ఓటర్లు కొత్త పార్టీ ఏదన్నా వస్తే ఆ స్పేస్ని వాడుకోవటానికి చూస్తారు. మీరేం చేశారు? రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని, ప్రజల మనసును గెలుచుకోకుండా నాయకుల మనసుని, పార్టీల మనసుని గెలుచుకోవడానికి పనిచేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజల మనసు గెలుచుకొని వాళ్ళకి నచ్చేటట్టు, మెచ్చేటట్టు ఉండకుండా మీ పార్టీని ఏం చేశారు? కంప్లీట్‌గా ఇంకో పార్టీకి ఊడిగం చేయటానికి, ఇంకో పార్టీకి పల్లకి మోయటానికి పనిచేసే రాజకీయాన్ని చేశారు. అదే మార్పు రాజకీయమా అని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా తమిళనాడులో టీవీకే విజయం తర్వాత ఎందుకంటే ఇద్దరికి కంపారిజన్ ఉంది. ఆయన సినీ నటుడే, ఈయన సినీ నటుడే. ఇంత ఎక్స్‌పోజర్ వచ్చిన తర్వాత కూడా మీలో మార్పు వస్తదా? ఆ మార్పు దే రాష్ట్ర రాజకీయాలను మార్చేదా? జనాలను మార్చేదా? ప్రజలను అభివృద్ధిని మార్చేదా? లేదా మళ్ళీ 15 సంవత్సరాలనే పాటని పాడతారా? 15 సంవత్సరాల పాట బంద్ అయిద్దా? ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు అనే మాటని బంద్ చేస్తాడు, ఆపుతుడు అని జనసేన పార్టీ కార్యకర్తలు ఆపాలని కోరుకుంటున్నారు. ఆపుతుడని కూడా అనుకుంటున్నారు. మరి ఆపుతుడా లేదా? ఒకవేళ ఆపితే కూటమి బీటల వారిద్ది తప్పనిసరిగా. దాని తర్వాత 2029 ఎన్నికల ఫలితాలు ఎట్లుంటాయనేది చూడాలి. రైట్. ఇది దిశకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.